జై భారత్ పార్టీ, మీరు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి జై భారత్ పార్టీ పెట్టి సో ఓడిపోవడం జరిగింది. సో ఎలా అనిపించింది సార్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఇదంతా ఏంటంటే మనం పార్టీలోకి రావడము, తర్వాత ఎన్నికలు అన్నది ప్రజలను చైతన్యవంతంగా చేయడానికి వచ్చే విధానాలు. ఎందుకంటే లేకుంటే ప్రస్తుతం ఉన్న ఎన్నికల్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అయిపోయాము. ఇంత డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఆ తర్వాత బిజినెస్ అయిపోయింది ఆటోమేటిక్. అందుకని బిజినెస్ పీపులే వస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పాలిటిక్స్. ఎంటర్ప్రీనర్స్, తర్వాత ఈ ఫ్యాక్టరీ పెద్ద పెద్ద యూనిట్స్ పెట్టిన వాళ్ళు, ఈ విధంగా వాళ్ళందరూ దిగుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్, కాస్ట్లీ పాలిటిక్స్ అయిపోతున్నాయి ఇవన్నీ. కాబట్టి దీని నుంచి నిజమైన ప్రజాస్వామ్యం తీసుకురావాలంటే ఒక హోప్ ఎక్కడైనా క్రియేట్ చేయాలి. అందువల్ల దాన్ని ఓటర్లను చైతన్యవంతులుగా చేసే బాధ్యత మేము ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టిన ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే ఒక పార్టీ ఓవర్ నైట్ ఎప్పుడు కూడా అవ్వదు. ఇది ఒక లాంగ్ డ్రాన్ బ్యాటిల్. ప్రజలను చైతన్యవంతం చేయాలి, వాళ్ళ ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలి. మనం మాల్కి వెళ్తే ప్రతి వస్తువు చూసి కొనుక్కుంటాం. సపోజ్ తోపుడు బండి మీద వస్తున్న వస్తువు కూడా మనం చూసుకుంటాం. మన పిల్లల్ని జాయిన్ చేయాలంటే మంచి స్కూల్ ఏదని చూసుకుంటాం. తర్వాత మనం ఎవరైనా ఒంట్లో బాగాలేకుంటే ఏ హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఏదని 10 మందిని ఎంక్వైరీ చేస్తాం. క్వాలిటీ అంటే మన చేతిలో ఉన్న ఇంత ఓటు హక్కుని మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం అన్నది కూడా చాలా విషయం. ముఖ్యంగా సుమారుగా చూస్తే 37 నుంచి 38% క్రిమినల్ రికార్డులు ఉన్న వాళ్ళు పార్లమెంట్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మరి వీటన్నిటి గురించి ప్రజలను జాగృతికత చేయడం అన్న బాధ్యత మన మీద ఉంటుంది. సో ఆ బాధ్యతతో వచ్చామన్నమాట. సో ఇట్స్ లాంగ్ రన్ ప్రాసెస్. ముందుకు తీసుకెళ్తాం, ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి. అదే అంటే బేసిక్ గా సార్, నార్మల్ గా ఎవడెలా పోతే నాకేంటి అనుకునే ఈ జనరేషన్ లో మీలాంటి పర్సన్ మీ పర్సనల్ లైఫ్ ని మొత్తం పక్కన పెట్టి థ్రెటనింగ్స్ ఉన్నా సరే భయపడకుండా మాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మీ లైఫ్లో జరిగిన చాలా కేసులే సినిమాలు తీసి హిట్లు కొట్టి డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ సినిమా కూడా సేమ్ అలానే అవేర్నెస్ కోసమే తీసినట్టు కనిపిస్తుంది. సో అండ్ దీనికోసం డెఫినెట్ గా, ఎందుకంటే ప్రజలలో, అందుకనే చెప్పాను నేను, బయోపిక్స్ అన్నవి చాలా ముఖ్యంగా యూత్ ని చాలా ఆకర్షిస్తాయి. తర్వాత వచ్చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చాక రకరకాల వ్యూ పాయింట్స్ వస్తుంటాయి. కాబట్టి ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం చాలా అవసరం. అది కూడా మెయిన్ స్ట్రీమ్ దీంట్లో ఫిల్మ్ లో రాగలిగితే అది ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, కానీ నిజమైన సినిమా తీస్తున్నప్పుడు అది కూడా ఇటువంటి పబ్లిక్ ఇష్యూని తీసుకొని చేస్తున్నప్పుడు అందులో చాలా రీసెర్చ్ కూడా చేసింటారు. ఎందుకంటే సినిమాలో కొన్ని ఇవి చూస్తే అప్పుడున్న విజువల్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టారు. ట్రైలర్ లో చాలా రియలిస్టిక్ గా ఉంది సినిమా. అందుకనే, ఎందుకంటే అది ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే బేసిక్ గా మన దగ్గర యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ళను ప్రభావితం చేస్తే వాళ్ళే రేపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు. కాబట్టి వాళ్లకు ఏ విధంగా ఇష్యూస్ పరిచయం చేయాలన్న దృష్టితో కూడా వీరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో తీసిన సినిమా. అందుకని నేను చెప్పాను, మనం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా దానికి రెస్పాండ్ అవ్వాలి అని అంటున్నాను అన్నమాట. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మీరే సార్. ఎందుకంటే ప్రమోషనల్గా చెప్తున్నాను నేను. ఒక రకంగా ఒక సినిమా తీసి ఆడియన్స్ వరకు తీసుకురావడం చాలా కష్టం. తీయడం ఒక రకమైన కష్టం, అది ఒక కామన్ ఆడియన్స్ వరకు తీసుకురావడం అనేది అది కత్తి మీద సాము లాంటిది. సో దాంట్లో మీరు పాల్గొన్నందుకు వీళ్ళు నిజంగా లక్ ఫీల్ అవ్వాలి. అండ్ ఈ ప్రమోషనల్ ఈవెంట్కి మీరు వచ్చి ఉక్కు సత్యాగ్రహం ఆడియన్స్కి చూడమని మీరు మీ వాక్యాల్లో ఎలా చెప్తారు ఆడియన్స్? డెఫినెట్ గా, ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో మన జీవితాలతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ఆ అంశాల గురించి మనకు ఒక అవగాహన ఉండడం చాలా అవసరం. ఆ అవగాహన మనం పేపర్లో చదవచ్చు, లేకుంటే టీవీ ఛానల్స్లో చూడవచ్చు. కానీ మన భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ ఏదైనా మీడియా ఉంటే అది సినిమా.